హాయ్ అండి. ఈరోజు నేను చుక్క కూర ఆలుగడ్డ మిక్స్ చేసి వండుతున్నానండి. దానికి కావలసిన వస్తువులు ఏంటంటే ఇదో చుక్కకూర, ఆలుగడ్డ ఇది బాయిల్ చేసి పెట్టానండి. అండ్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం పొడి అండ్ టమాటా, సాల్ట్, పోపు విత్తనాలు, పసుపు, అల్లం అండి. విన్నారా? దీన్ని స్టార్ట్ చేద్దామండి. స్టవ్ అంటిస్తాను. ఇప్పుడు వేడైందండి కడాయి. ఆయిల్ వేసుకుందాము. ఒక రెండు పావులు కంపల్సరీ అండి. 2 పావులు వేసేద్దాము. ఇది వేరే వేరే పప్పులతో కూడా చేసుకోవచ్చండి చుక్కకూర. ఇది మనకు కొంచెం జ్వరం వచ్చినప్పుడు అండ్ నోరు కొంచెం టేస్ట్ అనేది తగ్గినప్పుడు ఇట్లా చేసుకొని తినొచ్చండి. చుక్కకూర కొంచెం నోటికి రుచి ఇది అవుతుంది. పోపు విత్తనాలండి. అట్లా వేడైనాయండి. అల్లం వేసుకోవాలండి. కొంచెం మనకి టేస్ట్గా ఇది కావాలి అని అంటే అల్లం వేసుకోవాలి. మనం ఆలు వేస్తున్నాం కనుక మామూలుగా ప్లెయిన్గా అయితే నేను ఆకుకూరలలో పసుపు వేయను, కానీ కొంచెం ఆలు వేస్తున్నాను కదండి. ఒక్క చిటికెడు పసుపు. ఇది మరీ ఎర్రగా రావాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఎందుకంటే ఆకుకూరల కొంచెము సగము కాలినట్టు ఉల్లిగడ్డ ఉంటే మంచిగా ఉంటుందండి. దాంట్లో టేస్ట్ ఇది బాగా వస్తుంది. ఏదో 1½ స్పూన్ కారము అండ్ తగినంత సాల్ట్. ఇది కొంచెం ఇది వేస్తున్నానండి. టమాటా అండి. ఒక పెద్దది అయితే ఒకటి, చిన్న అయితే ఒక 2. ఎందుకంటే ఆ చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా అనకని టమాటా వేయడంలో చుక్కకూరలో ఉన్న ఒగరుని తీసేస్తుంది. అది ఒగరు అనిపించదు. అందుకే టమాటా వేసుకోవాలి. ఇది కొంచెం ఉడకనిద్దామండి. ఇది 2 పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కనుక వేసేస్తున్నా. కొంచెం ఉడకనిద్దామండి. ఇది కాకుండా ఇప్పుడు చుక్కకూర వేద్దామండి. మనం అందులో అన్నీ వేసాం కదా. చుక్కకూర ఆలుగడ్డను కొంచెం ఉడికించుకోవాలండి. కొంచెం ఉడికించుకుంటే మరి ఫుల్ కాకుండా ఇలా ఉడికించేసుకుంటే ఇది సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో అద్దరిపోయేటట్టు ఉంటుందండి. ఇప్పుడు మనము ఇలా అన్నీ వేసాము. ఇంక ఇప్పుడు ఇందులో ఏం వేసేది అన్నీ వేసాము. ఇక చిన్నగా సిమ్లో పెట్టేసి మనము ఉడకనిద్దామండి. చక్కగా ఉడుకుతుంది. చూద్దామండి. 5 నిమిషాలు అయింది. అది చూడండి ఎంత బాగా చక్కగా ఉడికి. ఇలా దగ్గరగా మనము సిమ్లో పెట్టామనుకోండి. సిమ్లో పెడితే ఇట్లా మంచి ప్రశాంతంగా మళ్ళీగా హాయిగా ఉడుకుతుంది. ఇది తింటుంటే ఎంత బాగుంటుంది తెలుసా అండి. సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఏదైనా హెల్దీ ఫుడ్ తినాలండి. ఈ రోజులలో అన్నీ కల్తీ. ఏదో మనకు దొరికినంత వరకు రుచిగా ఇదిగా ఓకే అండి. ఇక అన్నీ కంప్లీట్గా కొత్తిమీర అంతా ఇది అయిపోయింది. కూర్చుని దగ్గర కనిపిస్తుందండి మీకు. ఇలా ఇది ఎంత బాగుందో చూడండి. టేస్ట్
టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. చూసేదే కాక స్టవ్ తీసేద్దామండి. ఓకేనా, ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నైస్. ఆలు చాలా బాగుంటుందండి. చూడటానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తిని చూడండి.